యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూడండి, అక్కడ మనల్ని గమనిస్తూ ఎస్ఐ బాబ్జీ ఉన్నాడు. చూడద్దు. వీడి అబ్బా పడక పడక వేడి కళ్ళల్లోనే పడ్డామేంటి మేడం? నారాయణ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేం వెళ్ళిన తర్వాత అతని కారు నీ దగ్గరకు వచ్చి మేమెందుకు వచ్చాము అని అడిగితే ఏం చెప్పాలో తెలుసా? ఏంట్రా మాట్లాడో? వాళ్ళు ఎందుకు వచ్చారు? అంటే వాళ్ళున్న ఇల్లు సడన్ గా ఖాళీ చేయాల్సి వచ్చిందంట సార్. తెల్లారేసరికల్లా ఇల్లు ఖాళీ చేయాలి. ఎంత ప్రయత్నించినా అనువుగా ఇల్లు దొరకలేదు. కాబట్టి 2 రోజులు తలదాచుకోవడానికి నిన్ను షెల్టర్ అడిగారా? వాళ్ళెవరో నేనెవరో నన్ను షెల్టర్ ఎందుకు అడుగుతారు సార్? మరి ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే నీ దగ్గరికి ఎందుకు వచ్చారా? 2 రోజులు తలదాచుకోవడానికి మంచి సత్రం ఏమైనా దొరుకుతుందా అని అడిగారండి. ఆ రోడ్డు చివర శివాలయంలో సత్రం ఉంది కదండి, ఆ అడ్రస్ చెప్పాను సార్. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. నిజంగా అందుకే వచ్చారా? ప్రమాణ సాక్షిగా సార్. నిజంగా వీడు నిజమే చెప్తున్నాడా? సూర్యకాంతం షెల్టర్ కోసం ధర్మసత్రం వెతుక్కుంటుందా? సంథింగ్ ఈజ్ రాంగ్. అదేంటో తెలుసుకోవాలి. ఎందుకేడుస్తున్నావే? అది తప్ప ఏం మిగిలిందే? రేపటితో మనకి ఇంటితో అనుబంధం తెగిపోతుందంటే బాధ కాక ఇంకేముంటుంది? అవునక్క, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలంటే మాకు బాధగానే ఉంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడటం అంటే ఇదే అనుకుంటా. ఆ సూర్యకాంతం మీద కోపంతో అదెక్కడి చైతుకి దగ్గరైపోయి మళ్లీ మన ఇంట్లో తిష్టేస్తుందనే భయంతో మనమే ఈ రంగనాయకి నటకుమారిలని ఇంట్లోకి ఎంటర్ చేశాం. అంతేనా? వాళ్ళేదో మనకి సపోర్ట్ అవుతారని మన ఇంటి పరిస్థితులు, మన వీక్నెస్లు అన్నీ చెప్పేశాం. మన వీక్నెస్ లను బేస్ చేసుకుని ఇప్పుడు మనల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. అసలు ఆ రంగనాయకి నటకుమారిల్ని మర్డర్ చేయాలనుందక్క. మర్డర్ చేస్తే నరకానికి పోతారని అన్నారని ఊరుకున్నాను. లేకపోతే పడకప్పని ఎప్పుడు చేసేదాన్ని. మర్డర్ చేస్తే నరకానికి కాదు, ముందు జైలుకి పోతారు. మా ఇంట్లో కూర్చుని తింటూ మమ్మల్ని మర్డర్ చేయాలనుకుంటారా? మీ ఇల్లా? కాక మీ ఇల్లా? ఇది మా నాన్న కష్టపడి కట్టించిన ఇల్లు. ఇది మీ తమ్ముడు ఇష్టపడి మాకు రాసిచ్చిన మా ఇల్లు. మేం లేనప్పుడు ఓకే, ఓనర్లు వచ్చిన తర్వాత కూడా రెస్పెక్ట్ లేకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటున్నారంటే లేవండి. మీకే చెప్తుంది, లేచి కింద కూర్చొని తినండి. మేం కింద కూర్చొని తినాలా? పిచ్చివాగుడు వాగా పళ్ళు రాలగొడతాను. ఏంటే నువ్వు రాలగొట్టేది? అక్క, ఐస్ క్రీమ్ తో కొట్టిందే. మా అక్కని ఐస్ క్రీమ్ తో కొడతావా? మీ అక్కకి ఐస్ క్రీమ్, నీకు జీడిపప్పు ఉప్మా. ఏయ్, మీరసలు మనుషులేనా? నిన్ను లల్లికి ఐస్ క్రీమ్, పూర్ణికి ఉప్మా, ప్రగతికి ప్రత్యేకంగా పెరుగు సన్మానం.
తమ్ముడు తమ్ముడు ఏమైందక్క? ఎలా జరిగింది? ఈ రాక్షసులు చేసిన పనిరా. ఈ ఇల్లు వీళ్ళదంట, అందుకని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినకూడదంట. కింద కూర్చుని తినమంటున్నారు, మేము తినవనేసరికి ఇలా చేశారు. ఇంతటితో సరిపెట్టాము, సంతోషించండి. నటకుమారి, ఏంటయ్యా చెయ్యెత్తావు? కొట్టడానికి అదేమైనా నీ పెళ్ళం అనుకుంటున్నావా? దించవయ్యా చెయ్యి. పోనీలే పాపం అని రేపు ఉదయం వరకు ఇంట్లో ఉండడానికి గడువిస్తే మా కూతురు మీద చేయలేపుతావా? ఇప్పుడే మిమ్మల్ని అందరినీ బయటికి గెంటేస్తాను. ఎవడాపుతాడో చూస్తాను. నడవండి. ఆగు! నీతో గెంటించుకునే కర్మ మాకు పట్టలేదు. అయితే బయలుదేరండి. అక్క, ఇలాంటి వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మనకు లేదు. పదండి. బాధపడకండి అక్క. ఖచ్చితంగా సూర్య ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది. అంతవరకు సైలెంట్గా ఉండండి. పులి, రేపు ఉదయానికల్లా పని అయిపోతుంది కదా? అలాగే మేడం. వదినా, వచ్చావా సూర్య? ఏమైంది వదినా? అసలు ఎందుకు బయటున్నారు? లోపల ఏసీలు బోరు కొట్టి చల్లగాలి కోసం వచ్చారేమోనండి. చల్లగాలి కోసం కాదు, ఆ రాక్షసులు బయటికి పొమ్మంటే వచ్చి ఇక్కడున్నాం. అదేంటి, రేపటి వరకు ఉండొచ్చన్నారు కదా? అన్నారు. ఆ రంగనాయకి నటకుమారి చాలా ఎక్కువ చేశారు సూర్య. మేం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటుంటే మేము ఇంటి ఓనర్లం, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినే అర్హత మీకు లేదు అన్నారు. అంతేనా? మేం లేవము అంటే అక్క మొహం మీద ఐస్ క్రీం కొట్టారు, పూర్ణి మొహం మీద ఉప్మా, నా మొహం మీద పెరుగు కొట్టారు. ఐస్ క్రీం ఉప్మా వాటితో కొట్టారని ఫీల్ అవుతున్నారా? చీప్గా అలాంటి ఐటమ్స్తో కొట్టారని ఫీల్ అవుతున్నారా? పులి, సారీ మేడం. అక్కల్ని అంటున్నారని నేను మాట్లాడడానికి వెళ్తే నాతో గొడవ పడ్డారు. లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతుంటే నేను కొట్టబోయాను. దాంతో రేపటి వరకు కాదు, ఇప్పుడే బయటికి పొమ్మన్నారు. పౌరుషంగా బయటకు వచ్చేసాం. ఏంటి చైతు బాబు, మీకు కోపం వచ్చిందా? మీరు కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తారా? ఏ, నాకు కోపం రాదా? నేను మగాణ్ణి కానా? సూర్య మేడం, ఇక నేను వస్తాను మేడం. నా క్యారెక్టర్ అయిపోయింది. ఏం పులి? ఈయన పిరికివాడనే కదా మేడం, బాబుగారు ఈయనకి నన్ను బాడీగార్డుగా పెట్టింది. ఈయన ధైర్యవంతుడైపోయిన తర్వాత ఇక నా క్యారెక్టర్తో పనే ఉంది. పులి, ఇది జోక్లేసే టైం కాదు. అవును, రివెంజ్ తీర్చుకునే టైం ఇది. వాళ్ళు మనకిచ్చిన దానికి 10 ఇవ్వాలి. పదండి. అది కాదండి, నేను చెప్తుంది ఒకసారి వినండి మీరు. నువ్వేం చెప్పాలనుకున్నా లోపలికొచ్చి ఆ రంగనాయకి నటకుమారికి చెప్దు గాని పద. పద పద సూర్య. వదినా, ఏయ్ రంగనాయకి,
ఏంటే మళ్ళీ వచ్చారు? మళ్ళీ రావడం కాదు, సూర్యకాంతాన్ని వెంటేసుకొని వచ్చాం. ఇందాక వాగడం కాదు, ఇప్పుడు మాట్లాడు. సూర్యకాంతం ముందు మాట్లాడు. వదినా, ఎందుకు ఆవేశపడుతున్నారు? నువ్వు లేనప్పుడు ఎలాగో వాయిస్ ఇవ్వలేదు. నువ్వు వచ్చినా కూడా వాయిస్ ఇవ్వకపోతే మా క్యారెక్టర్స్ కి వెయిట్ ఉండదు. మమ్మల్ని ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు కదా, ఇక మేము ఎక్కడికి పోం, ఇక్కడే ఉంటాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ మాటలు మీరు కాదు, సూర్యకాంతాన్ని చెప్పమనండి. చెప్పు చెప్పు సూర్య, చెప్పు తీసుకొని కొడతానని చెప్పు. ఆ? ఏయ్, మా అమ్మనే కొడతావా? అమ్మా, నా మొహానికి పెరుగంటుకుందే. నా మొహానికి చారంటుకుంది. నేను చెప్పానా? ఏం చేసినా ఊరుకుంటున్నాం కదా అని చెలరేగిపోతే ఒరిజినల్ సూర్యకాంతం బయటికొస్తుంది. దాంతో మీ తుక్కురు రేగిపోద్ది. అది అలా చెప్పు. అక్క, ఏంటి కలగన్నావా? అక్క, ఏంటి నిలబడి కలగంటున్నావా? ఇది డ్రీమా? అవును, సూర్య ఇంకా వెళ్ళలేదు చూడు. రంగనాయకి, ఏంటి వాళ్ళ తరఫున వకాలు తప్పుచుకుని వచ్చావా? నువ్వొస్తే మేం భయపడిపోతామా? అలా అని కాదు. మేమిప్పుడున్న పరిస్థితుల్లో నేనే మీకు భయపడాలి. సూర్య, ఏం మాట్లాడుతున్నావు? కాసేపు మీరు మాట్లాడకండి వదినా. మా వదినలేదో ఆవేశపడి మీతో దురుసుగా ప్రవర్తించుంటారు. ప్రవర్తించారు. కాబట్టి మీకు కోపం వచ్చి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించుంటారు. అవును, ఓనర్కి కాలితే ఎలా ఉంటుందో చూపించాం. వాళ్ళ బదులు నేను మీకు సారీ చెప్తున్నాను. సూర్య, అబ్బా మీరుండండి, మేడం మాట్లాడుతున్నారు కదా. మాట్లాడడం లేదు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఆర్డర్స్ వేసే పొజిషన్లో మనం లేము చేతు గారు. హ, వాళ్ళు కాదు అంటే మనం బయటికి వెళ్ళాలి. వెళ్దామా? రేపు ఉదయం నువ్వు ఈ ఇల్లు కూలగొట్టేస్తావు. అనుమానం లేకుండా. కాబట్టి తెల్లారే వరకైనా కొంచెం తలదాచుకునివ్వు రంగనాయకి. ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. సరే, హీరోల తొడలు కొట్టి నువ్వు జీరో పొజిషన్కొచ్చి రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. సూర్య, నువ్వు అసలు వేస్ట్ సూర్య. ఎలా ఉండేదానివి? ఎలా అయిపోయావు? అసలు నువ్వు సూర్యకాంతానివేనా? అసలు సూర్యకాంతం అంటే ఏంటి? తన క్యారెక్టర్ ఏంటి? తన ఎంత రెబల్? అదంతా ఇప్పుడు ఏమైపోయింది?
ఏవండి, ఎంత రెబలైనా ఈత రానప్పుడు నదిలో దిగకూడదండి. పరిస్థితిని అర్థం చేసుకోండి. నువ్వొచ్చి ఏదో పొడి చేస్తావని ఇంతసేపు చలిలో నీకోసం బయట ఎదురు చూసాము. నువ్వు ఏడ్చిన ఏడుపు మేం బయట ఏడ్చినా ఈ పాటికి నిద్రపోయి ఉండేవాళ్ళం. సూర్య వస్తుంది, ఏదో చేస్తుంది అనుకున్నాం. ఏం చేసింది? వచ్చి రిక్వెస్ట్ చేసింది. పదండి. మా వాళ్ళందర్నీ రాత్రికడ తలదాచుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రంగనాయకి. నాది కూడా థ్యాంక్స్ నట్టు. అమ్మా, ఇప్పుడు మనతో మాట్లాడింది సూర్యకాంతమేనా? ఏ నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మనం చేసిన పనికి సూర్యకాంతం వచ్చి మన 2 చెంపలు వాయించేస్తుందనుకుంటే అలా సైలెంట్ అయిపోయిందేంటి? నా కెపాసిటీ ఏంటో సూర్యకిప్పటికి అర్థమై ఉంటుంది. లేదు, ఇది వేలు చూపించి వేలు కొరికేసే ప్లాన్ ఏమోనని నాకు డౌట్గా ఉంది. అంత లేదు, నాకు భయపడింది. అదే నిజం. ఎక్కువ ఆలోచించుకో, పద. తెల్లారేసరికి ఇల్లు ఖాళీ చేయాలి. మావయ్య, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దమ్మా, నా మనసేం బాలేదు. ఏమైంది మావయ్య? ఇంకా ఏం కావాలమ్మా? కష్టపడి రూపాయి కూడబెట్టి ఒక్కో ఇటుక పేర్చి ఈ ఇంటిని కట్టానమ్మా. రాక్షసులు, దయ్యాలు ఈ ఇంట్లో చేరి మనల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాయి. ఈ ఇంటితో ఎన్నో అనుబంధాలున్నాయమ్మా నాకు. అలాంటి ఈ ఇంటిని వదిలిపెట్టిపోవడం అంటే నా ప్రాణాలు వదిలిపెట్టిపోవడమేనమ్మా. మావయ్య గారు, మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్తేనే కదా మీరు బాధపడాలి. అదేంటమ్మా, ఇవాళ మనం ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు కదా. వాళ్ళు చెప్తే ఖాళీ చేసేస్తామా? మీ మనవలు మునిమనవలు కూడా ఇదే ఇంట్లో ఉంటారు, మీరు చూస్తారు. అంతేనా? ఆ తర్వాత తరాలు కూడా ఈ ఇంట్లోనే ఉంటారా? నువ్వు చెప్పినట్టు ఆయన గారి మనవళ్ళు ముని మనవళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడు? ఆయన గారి కొడుకు నా కూతురు మెళ్ళో తాళి కట్టినప్పుడు. వాళ్లకు పిల్లలు పుడితే వాళ్ళుంటారు. అది చచ్చినా జరగదు. అప్పుడు మీరు చచ్చినట్టు ఖాళీ చేయాల్సిందే. వసే రాక్షసి, మేము నీకేం ద్రోహం చేస్తామని ఇంతలా వేధిస్తున్నావు? నా మనవరాలికి సంగీతం నేర్పిస్తామంటూ నా ఇంట్లో చేరారు. మీరెన్ని యదో పనులు చేసినా మగదిక్కు లేని ఆడవాళ్లను బయటికి గెంటేస్తే వయసులో ఉన్న ఆడపిల్లతో ఇబ్బందుల్లో పడతావని ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకు ఇదే ఫలితం. అయినా మీరు ఖాళీ చేయమనగానే వెళ్ళిపోవడానికి కుదరదు. ఉండడానికి కాస్త ఓ మంచి ఇల్లు దొరకాలి కదా. అవును, ఇంకో మంచి ఇల్లు దొరికిన తర్వాతే మేము ఈ ఇల్లు ఖాళీ చేసేది. విన్నారు కదండి, మంచి అద్దెల్లు దొరకలేదు, మరేం చేద్దాం? చూసావా అమ్మా, నిన్నే నీకు చెప్పాను ఈ సూర్యకాంతం గేమ్ ఆడుతుంది అని. నువ్వేమన్నావు? సూర్యకాంతం మనకు భయపడిపోయింది అన్నావు. ఇప్పుడు చూడు ఏమంటుందో. రాత్రి తెల్లవారే వరకు ఉండనివ్వండి అంటూ బతిమలాడింది. ఇప్పుడు ఇల్లు దొరకలేదు, ఏం చేయమంటారు అంటుంది. మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉంటారు అని ఆయనకి ధైర్యం చెప్తుంది. వాళ్ళు ఖాళీ చెయ్యను అంటే కుదురుతుందా ఏంటే? నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఇల్లు ఖాళీ చేయం.
ఆహా. సూర్య, ఇలా సైలెంట్గా ఉన్నావేంటి? ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే పని జరగదు, ఫైట్ చేయాలి. అవునమ్మా, మనం ఫైట్ చేద్దాం. మావయ్య గారు, మీకు అర్థం కావడం లేదా? మనం ఫైట్ చేసే పొజిషన్లో లేము. అమ్మా, చూసావా చూసావా, మళ్ళీ తగ్గి మాట్లాడుతుంది. సూర్యకాంతం డబుల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఎన్ని ప్లాన్ చేసినా నా యాక్షన్ నాకుంటుంది. అదిగో వచ్చేశారు. ఏంటి, ఇంకా మీ డిస్కషన్స్ అవ్వలేదా? హా, ఇవి ఇలాగే ఉంటాయి కానీ మీరేంటి ఇల్లు కూలగొట్టడానికి వచ్చారా? అవుమలా, ఏంటి గుణపాలతో ఇల్లు కూల్చేస్తారా? కుక్లైనర్లు వెనకాల వస్తున్నాయి. ఎవరిల్లు ఎవరు కూలగొడతారా?